15వ వచనం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 15వ వచనం. యెషూరును క్రొవ్విన వాడై, చక్కగా చదవాలి, అందరూ వినాలి. పేజీ నెంబర్ కూడా చెప్తున్నాను, 173వ పేజీ. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను. తన రక్షణ శైలమును తృణీకరించెను. ప్రియులారా, మరొకసారి మీరందరూ కలిసి ఈ లేఖనాన్ని చదవాలి. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను. తన రక్షణ శైలమును తృణీకరించెను. ప్రియులారా, ఈ మూలవాక్యముగా చదువుకున్నటువంటి ఈ భాగము మన విశ్వాస జీవితముల యొక్క స్థితిగతులను మనకు తెలుపుతుంది. విశ్వాస జీవితముల యొక్క స్థితిగతులను మనకు తెలుపుతుంది. ఒక విశ్వాసి మారు మనస్సు పొందినప్పుడు, నమ్మి బాప్తిస్మము పొంది దేవుని సంఘములోనికి చేర్చబడినప్పుడు ఒక ఉజ్జీవముతో ఈ ఆత్మీయ యాత్రను ప్రారంభిస్తాడు. ఆ బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనము చెప్పేది, మనము దైవదాసులు మనల్ని అడుగుతారు, కుమారుడా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా యేసే ప్రభు అని నీవు నమ్ముచున్నావా అని అడుగుతారు. అవును అంటారు. నీ కొరకు దేవుడు ఒక రాజ్యమును సిద్ధపరిచి ఉన్నాడని, యేసు రక్తము ద్వారానే నీవు ఆ రాజ్యములో ప్రవేశించబద్ధుడవై ఉన్నావని నీవు తెలుసుకున్నావా అని అడుగుతాడు. తెలుసుకున్నాను అంటావు. అయితే నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుడు నాకు అనుగ్రహించిన అధికారమును బట్టి, సంఘము ఎదుట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నేను నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అని నిన్ను అలా ముంచి దైవజనుడు నీ తల మీద చేయి పెట్టి ఒక ప్రార్థన చేస్తాడు. అంతము వరకు నమ్మకముగా ఉండుము, దేవుడు నీకు జీవ కిరీటము ఇచ్చును. ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మము పొంది మారు మనస్సు పొందిన ప్రతి క్రైస్తవుడికి మొట్టమొదట దైవజనుడిచ్చే బ్లెస్సింగ్, అది ఆశీర్వాదం, ఒక టార్గెట్ ఏంటంటే అంతము వరకు నమ్మకముగా ఉండటం. అంతము వరకు నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉండడం ఎందుకు అనేది ప్రశ్న. అయితే నీ నమ్మకత్వాన్ని దోచుకోవడానికి, నీ నమ్మకత్వము నుండి నిన్ను బయటికి లాగడానికి సాతానుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. వాడు గర్జించు సింహము వలె నిన్ను ఈ రక్షణలో నుంచి
తీసుకోవాలని, ఈ రక్షణలో నుంచి లాగివేయాలని, ఈ రక్షణలో నుంచి నిన్ను బయటికి తీసుకురావాలి, చెడులోనికి తీసుకురావాలని, విశ్వాసములో నుంచి అవిశ్వాసిగా నిన్ను మార్చేయాలని, పవిత్రతలో నుంచి అపవిత్రుడిగా నిన్ను చేయాలని, పరిశుద్ధతలో నుంచి పాపములో నిన్ను పడివేయాలని సాతానుడు కుట్ర పన్నుతాడు. అందుకొరకు దైవజనుడు నీ తల మీద చేయి పెట్టి చెప్పే మొట్టమొదటి మాట, అంతము వరకు నమ్మకముగా ఉండము. కారణం ఏంటంటే సాతానుడు అనేక కుట్రలు చేస్తాడు. అనేక రకాలుగా నీకున్నటువంటి యోగ్యతను తొలగించాలని, నీవు దైవీకమైనటువంటి నడిపింపులో నుండి బయటికి రావాలని, నీ ఏర్పాటును తొలగించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకే యేసు ప్రభు చెప్తాడు, వాడు ఏర్పరచబడిన వారిని సైతం మోసము చేస్తాడు. కనుక విశ్వాసులు మోసపోవద్దు. పౌలు భక్తుడు ఒక చోట అంటాడు, నేను మిమ్మును ప్రధానము చేశాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టుగా మిమ్మును కూడా మోసపరుస్తాడు. వాడి పేరు ఘట సర్పం, క్రూర మృగం, ఆ భయంకరమైనటువంటి క్రూర మృగం. వాడు నిన్ను ఏ విధము చేతనైనను రక్షణలో నుంచి, ప్రార్థనా జీవితములో నుంచి, విశ్వాస యాత్రలో నుంచి, పవిత్రమైనటువంటి సహవాసములో నుంచి ఏ విధము చేతనైనను నిన్ను లాగివేయాలని నిరంతరము కష్టపడుతూ ఉంటాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇందు నిమిత్తమే పౌలు అంటాడు, హవ్వను మోసపరిచినట్టుగా నిన్ను మోసపరుస్తాడు. హవ్వను మోసపరిచినట్టుగా నిన్ను మోసపరుస్తాడు. కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగానే నిన్నును సాతానుడు మోసపరుస్తాడు. అందుకొరకు పౌలు భక్తుడు అంటాడు, మీరు అపవాది తంత్రములను ఎరగని వారు కారు. అంటే అపవాది తంత్రాలను ఎరిగి ఉంటే గనక నీవు జీవ కిరీటాన్ని పొందగలుగుతావు. అపవాది కుట్రలను నీవు తెలుసుకొనలేకపోతే నీవు జీవ కిరీటాన్ని పొందలేవు, దేవుని నిత్య రాజ్యములోనికి వెళ్ళలేవు. సో అపవాది కుట్రలను నీవు తెలుసుకోవడానికి నీలో ఉన్నటువంటి వివేచన వరమును అనునిత్యము నీ వివేచన వరము యొక్క శక్తిని నీవు ఉపయోగిస్తూ ఉండాలి. ఏ శక్తి? వివేచన వరము యొక్క శక్తి. దేవుడు మనకు వివేచన వరమునిచ్చాడు, వివేచన వరం ఇచ్చాడు. అందుకే దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ అనగా దేవుని నడిపింపేంటి, సాతానుడు నన్ను లాగి వేస్తున్నటువంటి అని కుట్రవేంటి, సాతానుడి యొక్క కుట్రేంటి అని గ్రహించే పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే యేసయ్య అన్నాడు, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి నడిపిస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. కనుక విశ్వాసులు ఈ జీవ కిరీటమును పొందే ప్రక్రియలో ఓడిపోవద్దు. యోసేపుకు దేవుడు ఒక వాగ్దానము చేశాడు. యోసేపుకు ఎన్నో కష్టాలు వచ్చినట్టుగా మనం చూస్తాం. యోసేపు గుంతలో పడిపోయాడు.
ఒక స్త్రీ యోసేపును ప్రేరేపించింది. యోసేపును దేవుని ఏర్పాటులో నుంచి తొలగించుటకు యోసేపును పాపముతో ప్రేరేపించాడు సాతానుడు. ఒక స్త్రీతో ప్రేరేపించాడు, పాపము చేయి. కానీ యోసేపు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ కలిగిన వాడు. అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత యోసేపు ఖైదీగా ఉన్నప్పుడు తన స్నేహితులు యోసేపును మోసము చేశారు. తన స్నేహితులు మోసము చేశారు యోసేపును. కానీ అప్పుడు కూడా యోసేపు దేవుని వివేచన, దేవుని ఆత్మతో వివేచన కలిగి ఉండి దేవుడు అన్యాయము చేయడని నిరీక్షణ కలిగి ఎదురు చూశాడు. తరువాత అతడు ఆ ఐగుప్తును సంపాదించుకున్నాడు, అక్కడ ప్రధానుడయ్యాడు. పౌలు భక్తుడు మనకు నేర్పించినటువంటి విద్య కూడా అదే, మంచి పోరాటము పోరాడము. మంచి పోరాటమును పోరాడుము. కారణం ఏంటంటే దేవుని కుటుంబములోనికి చేర్చబడిన మనందరము కూడా రేపు దేవుని విశ్వరాజ్యములో దేవుని గొప్ప సింహాసనమును పక్కన కూర్చుండబెట్టే అంతటి యోగ్యతను మనం పొంది ఉన్నాం. దేవుడు తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకోబోతున్నాడు మనల్ని. ఆ సీట్ నుంచి నేను ఏ విధము చేతనైనా పడేయాలని సాతానుడు బహుగా ప్రయత్నిస్తున్నాడు. అందుకే జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు, జయించిన వాడు మాత్రమే దేవుని కుడి పార్శ్వమున కూర్చోండగలుగుతాడు. జయించాలి అనంటే నీకు వివేచన అను మెలకువ అవసరం. అందుకే యేసు ప్రభువు అనేక మారులు మనకు బోధించినటువంటి మాట ఏంటంటే మెలకువ, 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 మెలకువ కలిగి ఉండాలి. కనుక ప్రియులారా, ఈ మెలకువ దేవుడు సంఘానికి అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మెలకువను దేవుడు సంఘానికి అనుగ్రహించునుగాక. యేసయ్య ప్రార్థన చేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం తీయనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు, ఆ సందర్భం మీకు తెలుసు. మీరు ఒక గడియ అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఒక గడియ అయినను నాతో కూడా మీరు మేలుకొని ఉండలేరా అన్నాడు. వారు ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి మొదటి స్థితిని వారు మర్చిపోయారు. వివేచన మిస్ అయిపోయారు. వివేచన అనే వరమును వారు ఉపయోగించట్లేదు. సిలువ కార్యక్రమం దగ్గరికి వస్తుందని వారికి తెలుసు. యేసుక్రీస్తే దేవుడని నమ్మినటువంటి ప్రజలే, యేసుక్రీస్తును సమస్తమును విడిచి వెంబడించుచున్నవారే. కానీ ఒక మనందరికీ ఒక ప్రక్షాళన చేయబడే ఒక అద్భుత కార్యం జరగబోతుందని వారు గ్రహించలేకపోయారు. అతి తొందరలోనే సిలువ యజ్ఞము జరగబోతుందని శిష్యులు గ్రహించలేకపోయారు. అనగా ఇప్పుడు శిష్యులు యేసయ్య దగ్గర చూస్తున్నది ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు, నీరు ద్రాక్షరసంగా మార్చబడటం. ఈ ద్రాక్షరసం అయినప్పుడు త్రాగుచున్నారు, 5 రొట్టెలు 2 చేపలు విరవబడ్డప్పుడు తింటున్నారు. కానీ మానవ జాతి కొరకు యేసయ్య చేసే ఆ యజ్ఞమును వారు గ్రహించలేకపోయారు. ఆ గొప్ప రక్షణను చూచే కన్నులు వారికి లేకుండా పోయింది. ఆ గొప్ప రక్షణను
చూసే కన్నులు వారికి లేకుండా పోయింది. ప్రియులారా, ఒక విశ్వాసి మందుడైతే పరిస్థితి లాగుంటుంది. ఇప్పుడు మూలవాక్యములో రండి, 32:15. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. చూడండి, బలిసి మందుడైపోయారు, క్రొవ్వారు. క్రొవ్విన వాడికి, బాగా ఉన్నవాడికి, ఒక బాగా క్రొవ్వినటువంటి ఒక ఎద్దు ఉందనుకోండి, చేతగానే ఎద్దుగా మారిపోతుంది. అది చేతగా, దానికి నడవలేదు, నిలవలేదు. మోతాదుకు మించి కొవ్వి ఉంటే పనికిరాంది అయిపోతుంది. క్రొవ్వినవాడు చాలా నిద్రపోతూనే ఉంటాడు, నిరంతర నిద్ర. అందుకే అప్పుడప్పుడు మన తల్లిదండ్రులు, ఏయ్ క్రొవ్వెక్కిందిరా నీకు, తిడతారు. ఎందుకంటే మనం ఏమి చదువుకున్న ఫ్యామిలీస్లో నుంచి వచ్చిన వారిమేమి కాదు, కొంతమంది తప్ప. మన కుటుంబాలు మొత్తం తెలంగాణ నాటు కుటుంబాలు. దేవునికి స్తోత్రం. నోరు తెరిస్తేనే భయంకరమైన మాటలు తిట్టేస్తారు. అవును. కనుక ప్రియులారా, మీరు ఆలోచించాలి. క్రొవ్విన వాడికి వివేచన పని చెయ్యదు, క్రొవ్విన వానికి మెలకువ పని చెయ్యదు. ఏమి జరుగుతుందో అర్థం కాదు కొవ్వినోనికి. ఒక సైనికుడు కొవ్వాడు అనుకోండి, ఒక యుద్ధము చేయువాడు బాగా బలిశాడు అనుకోండి, అతడు చాలా యుద్ధవీరుడు, అథ్లెటిక్ క్రీడాకారుడు, యుద్ధవీరుడు ఎలాగుండాలి, తన బాడీ ఎలాగుండాలి, ఎంత ఫిట్నెస్తో ఉండాలి, ఎంత బలముతో ఉండాలి అతని బాడీ. చాలా కొవ్వెక్కాడు అనుకోండి, జంపింగ్స్ ఉంటాయా, గన్ను పట్టగలుగుతాడా, ఖడ్గము పట్టగలుగుతాడా, యుద్ధము చేయగలుగుతాడా, కత్తి తిప్పగలుగుతాడా, లాంగ్ జంప్ చేయగలుగుతాడా, హెలికాప్టర్ నుంచి దూకగలుగుతాడా, హెలికాప్టర్ను ఎక్కగలుగుతాడా? యుద్ధవీరుడు ఎలాగుండాలి? బలిసి మందుడుగా ఉండకూడదు. యుద్ధవీరుడు బలిసిన వాడుగా ఉండకూడదు. చాలా ఫిట్నెస్తో ఉండాలి, దృఢంగా ఉండగలగాలి, చురుకైన వారిగా ఉండగలగాలి. యుద్ధవీరుడు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం చురుకుదనం. వడిగా పరిగెత్తటం, బలముతో ఉండడం యుద్ధవీరుని యొక్క లక్షణం. కనుక ప్రియులారా, ప్రార్థించేవారు, దేవునితో పోరాడేవారు, దేవుని సైన్యములోనికి బాప్తిస్మము ద్వారా, నూతన పునర్జన్మ ద్వారా చేర్చబడిన వారందరూ కూడా యుద్ధ వీరులు, సైనికులు. వీరు మందులుగా ఉండడం వల్ల యుద్ధము జరగదు, భయంకరమైన నష్టము జరుగుతుంది. ఈరోజు మన కుటుంబాల్లో సమాధానము లేదు, ఈరోజు మన కుటుంబాల్లో దీవెన లేదు, ఈరోజు మన కుటుంబాల్లో దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ ఆశీర్వాదము లేదు. ఏదో ఒక రకంగా ఎక్కడో ఒకక్కడ ఇరుక్కపోయి ఉన్నావు. సాతానుడు నిన్నెక్కడ పడేస్తాడో తెలుసా? జిగట గల దొంగ ఊబి. ఆ దొంగ ఊబి ఎలాగుంటుందంటే సమభూమిగానే కనిపిస్తుంది. భూమి గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అడుగు పెట్టిన తర్వాత దిగిపోతుంది.
ఒక విశ్వాసిని కూడా సాతానుడు భయంకరమైనటువంటి కుట్రలలో పడేసి లాక్ చేసేస్తాడు, వాడిని ప్రార్థన చేయనీయడు. ఒకరోజు ఒక ఆవిడ వచ్చింది మా ఇంటి ముందటికి, ఒక 1,00,000 రూపాయల క్యాష్ పట్టుకొని వచ్చింది. అయ్యా, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నాకు మీ కుటుంబాన్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది. మేము చాలా కష్టాల్లో ఉన్నాం ఆ సందర్భంలో. దేవా, మాకు డబ్బులు కావాలి అని ప్రభువుని అడుగుతున్నటువంటి సందర్భం అది. దేవా, డబ్బులు దయచేయి, డబ్బులు దయచేయి, డబ్బులు దయచేయి అని అడుగుతున్నప్పుడు ఆమె ఒక 1,00,000 రూపాయలు పట్టుకొని వచ్చింది. 1,00,000 రూపాయలు పట్టుకొని వచ్చి, అయ్యా ఇదిగో 1,00,000 రూపాయలు ఉన్నాయి, నేను మీకు అప్పిస్తాను, మీ కుటుంబము నమ్మకమైన కుటుంబం, మాట తప్పరు, మేము చూస్తున్నాం, ఇదిగో క్యాష్. మాకేం కావాలి అప్పుడు? క్యాష్ కావాలి, డబ్బులు కావాలి. ఇప్పుడు ఆవిడ వచ్చి ఏం చెప్తుంది? ఇదిగో క్యాష్ అని చూపిస్తుంది. అమ్మగారిని పిలిచి, అమ్మ ఇదిగో డబ్బులు ఇస్తాం మీకు, ఇదిగో కొంత వడ్డీకి ఇస్తాం అన్నప్పుడు నేను లోపల ప్రార్థనలో ఉన్నాను. ఇమీడియట్గా అమ్మగారు వచ్చి, మా కుటుంబంలో ఏంటంటే ఒక మంచి నిబంధన ఉంటుందండి, అది మీ కుటుంబాల్లో కూడా ఉండును గాక. ఏది జరిగినా అందరం కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం. ఎందుకో తెలుసా? ఒక్కడు పిచ్చోడు కాదు, అందరూ ప్రార్థనా పరులు, అందరూ దేవుని ఎరిగిన వారు, అందరూ భయభక్తులు కలిగిన వారు. మా తల్లిదండ్రులు మాకంటే ఆత్మీయతలో ఉన్నతమైన అనుభవం కలిగినప్పటికీ కూడా ప్రతీది మాతో పంచుకోవడం వల్లనే ఈరోజు నేను బోధకుడనయ్యాను. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంట్లోకి వచ్చినప్పుడు దేవుడు నాకు తెలియజేశాడు, ఇది సాతాను యొక్క డిసీవ్, సాతాను యొక్క ట్రాప్, సాతాను మోసం, తీసుకోకండి అన్నాడు. అప్పుడు నేను అమ్మగారికి చెప్పాను, అరే ఈ డబ్బు వచ్చింది దేవుడే పంపించాడని ఎందుకు అనుకోవద్దు? దేవుడే పంపించాడు, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, అప్పు ద్వారానైనాను, అప్పైనా కూడా ఒక సహాయమే కదండి. దేవుడే పంపించాడని మనం ఎందుకు అనుకోవద్దు అని ఒక నెగిటివ్ కోణంలో ఆలోచించాము. కానీ పరిశుద్ధాత్ముడు మాకు చెబుతున్నాడు, దాన్ని ముట్టకండి అని. అమ్మ, మాకు ఆ డబ్బు వద్దు, వెళ్ళిపో అని చెప్పాం. అది తీసుకుంటే మేము వడ్డీలలో ఇరుక్కుపోయేవారిమి, అది తీసుకుంటే మేము వడ్డీలలో ఇరుక్కుపోయేవారిమి. దేవుడే పంపాడేమో, దేవుడే పంపాడేమో ఈ పరిస్థితిలోనికి, ఆమెను ప్రేరేపించి దేవుడే తీసుకొచ్చాడేమో. ఇంటెదుటికి వచ్చింది. ఎవడైనా అప్పు తీసుకొచ్చి ఇస్తాడా అండి? ఇంటెదుటికి వచ్చి ఇది యెహోవా వలన కలిగిన కార్యం అని మనం నమ్మొచ్చు. నమ్మే అంతగా ముందటికి వచ్చింది. విశ్వాస పరీక్షలు అలాగుంటాయి. కానీ వివేచించగలిగిన వ్యక్తి ఇంట్లో ఉండాలి. మందబుద్ధి కలిగిన వాడు ఉంటే వానికి అర్థం కాదు ఈ వివేచన. మందబుద్ధి కలిగిన వాడు ఉంటే వానికి అర్థం కాదు ఈ వివేచన. అప్పుడు ఆ డబ్బు తీసుకోకుండా మేము పంపించాం. ఒక 2-3 రోజులకు ఇంకొక వ్యక్తి ఒక చిన్న బ్యాగులో ఒక 1,00,000 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గనుక. చాలామంది కొట్టట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజు ఆ 1,00,000 రూపాయలు తీసుకుంటే వడ్డీ కడుతూ ఉండే. దేవుడు ఇచ్చేది అంత శ్రేష్టమైనది. ప్రైజ్ ది లార్డ్. కనుక విశ్వాసులు గ్రహించగలగాలి. దాన్ని తీసుకున్నట్లయితే దాన్ని కట్టుకోవడానికి బహుగా ప్రయాసపడేవారిమి.
ఇటువంటి బోన్స్ సాతాను దగ్గర చాలా ఉన్నాయి. నిన్ను తప్పు దోవలో పట్టించి నిన్ను లాక్ చేసేస్తాడు, నీ చేతులకు సంఖ్యలు వేస్తాడు. నీవు గ్రహించలేకపోతే, మందుడవైతే నీకు దేవుని విషయాలు నీకు అర్థం కావు. దైవిక నడిపింపు నీవు గుర్తుపట్టలేవు. కనుక విశ్వాసులు బలిసిన వారై ఉండరాదు. మనం ఏంటండి, మనం ఎలాగుంటాం, మనం ఎలా మందులమైపోయాం. దేవుడు డైరెక్ట్గా బలిసిన వాడని బైబిల్లో రాయించాడు. ఈ మాట అనడానికి నాకే భయం అవుతుంది. ప్రార్థన, దేవుని స్వరమును వినే సామర్థ్యము, దేవుని వాక్యమును ధ్యానము చేయడం, ఆత్మతో నడిపించబడటం, ఈ ఏ అనుభవాలు మనకుండవు. మనకున్నది ఒకే ఒక్క అనుభవం. ఎవరైనా పెద్ద దైవజనుడు కల్పిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి తల మీద చేయి పెట్టుకోవాలి, నా దరిద్రం పోతుందేమో అని ఊహ, భ్రమ. పోదు. నీకు ఆకలేస్తే నేను కడుపు నిండా తింటే నీకు ఆకలి తీరుతుందా? నీకు ఆకలేసినప్పుడు నీవే తినాలి. నీకు ఆకలేసినప్పుడు నేను కడుపు నిండా తిన్నంత మాత్రాన నీ ఆకలి నేను తీర్చలేను. నీకు ఆకలైనప్పుడు నీవే నీ శ్రమలను నీవు జయించగలగాలి. నీకున్నటువంటి యుద్ధములో నీవు పరాక్రమశాలివి కావాలి, పరాక్రమవంతుడవు కావాలి. నీవు కత్తిని తిప్పగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కత్తిని నీవు చెప్పు తిప్పగలగాలి, కత్తిని తిప్పగలగాలి. నీ యుద్ధములన్నింటిలో నీకు జయమిచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా, హల్లెలూయా. నీవు బలిస్తే, ఇక నాటుగా మనం మాట్లాడుకుంటే, మనము బలిసిన వారిమైతే, దేవుని వాక్యానికి చోటియని వారిమవుతే, ప్రార్థనా జీవితమును వదిలిపెట్టి తిరుగుబోతులమైతే, ఖచ్చితంగా ఇరుక్కపోతావు. నిన్ను ఇరికించి చూపెడతాడు సాతానుడు. జీవిత కాలపు నష్టానికి వెళ్ళొద్దు ఎవరు. ఒక పొరపాటు జీవితాంతం మనం బాధపడేటట్టు చేస్తుంది. దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఏదైనా కార్యం వచ్చినా మనము భయంకరంగా నష్టపోతాం. కాలాన్ని మనం వెనుకకు తిప్పలేం. అలా తిప్పేటట్లయితే ఏశావు యాకోబుగా మారేవాడు, కయ్యేను హేబేలుగా మారేవాడు. అలా తిప్పరాదు. అలా తిప్పేటట్లయితే కోరహు కూడా మార్పు వచ్చేది. కానీ అలా తిప్పడం లేదు. అలా తిప్పరాదు కనుకనే కోరహును భూమి నెరలు విడిచి మృంగివేసింది. కనుక ఓ విశ్వాసి మెలకువతో ఉండాలి. ఒక అద్భుతమైన పాట ఉంటుంది. ఓ విశ్వాసి నీవు మెలకువతో ఉండుమా, ఓ విశ్వాసి నీవు మెలకువతో ఉండుమా, కాలు జారి పోదువేమో, అదరి బెదరి పోదువేమో, కాలు జారి పోదువేమో, అదరి బెదరి పోదువేమో, నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగే, నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేయసాగే. ఓ విశ్వాసి నీవు మెలకువతో
ప్రభుని కనపరచు. నేను మెలకువగా ఉంటున్నానా? యూద జనులతో అపవాది యేసునేమి చేసెను, సిలువ వేసిరి ప్రజలంతా, తనను గేలి చేతురాయే. యూద జనులతో అపవాది యేసునేమి చేసెను, సిలువ వేసిరి ప్రజలంతా, తనను గేలి చేతురాయే. నీ విశ్వాసము బలమైనచో శ్రమలలో ఆనందం, నీ విశ్వాసము బలమైనచో శ్రమలలో ఆనందం. అర్థమవుతుందా? విశ్వాసం ఎలాగుండాలి చెప్పు. నోర్లు లేవా? మీరు కూడా మందులయ్యారా? చెప్పండి, చెప్పాలి. చెప్పు చెప్పు, నోరు తెరి చెప్పు చెప్పు. దయ్యాలు పోదాలి. మెలకువ, తీవ్రత. మీరు ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలి. ఎలాగుండాలి? ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలి. తీవ్రత గలవారై ఉండాలి. కనుక ప్రియులారా, ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. ఆత్మయందు తీవ్రత గలవారై మీరు ఉందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు రెండు చేతుల పైగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు, యోనా. ఎవరు? యోనా. దేవుడు ఒక చోటికి వెళ్ళమంటే ఇంకొక చోటికి వెళ్ళినటువంటి భక్తుడు. ఒక చోటికి దేవుడు నడిపించాడు, ఒక చోటికి దేవుడు వెళ్ళమన్నాడు. యోనా గ్రంథం పేజీ నెంబర్తో సహా చెప్పాలి నాన్న. 763 చూడండి, అందరు తీసుకోండి. ఓ ఈ నిద్రపోత, చదువు నాన్న. మొదటి అధ్యాయములో చూడండి, అప్పుడు 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. చాలు. ఎలాగున్నాడండి సైనికుడు? దేవుని చిత్తమును జరిగించేవాడు ఎలాగున్నాడు? నిద్రపోత. నీవెలాగున్నావు? నీ పరిస్థితి ఏంటి? గత 2 రోజులు ఎక్కడికి వెళ్ళినావు? ఎంతమంది మీలో ఉపవాసం ఉండి ప్రార్థించారు? ఎంతమంది మీలో మందులై పడుకున్నారు? ఎంతమంది సోమరులైపోతున్నారు? ఎంతమంది సాతాను మోసములో ఉన్నారు? ఎంతమంది దేవుని చిత్తమును నెరవేర్చే ప్రజలై ఉన్నారు? మీరు నిద్రపోతులు కాదా? మీరు మందులు కారా? పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని హెచ్చరించేది నిజము కాదా? మీలో ఆత్మయందు తీవ్రత ఉన్నదా? మీరు ప్రార్థించేవారేనా? ఆత్మయందు రోషమును ధరించుకోగలిగావా? యేసయ్యతో ఒక గడి అయినను మీరు ఉండలేరా? ఎలా తప్పించుకుంటారు? ఎలా జయిస్తారు? ఎలా దేవుని కుడిపార్శ్వం ప్రక్కన కూర్చుండగలుగుతారు? ఎలా జీవ కిరీటమును సంపాదించుకుంటారు? సంఘము ఎదుట, దైవజనుని ఎదుట, దేవుని ఎదుట, పంచభూతముల ఎదుట నీవిచ్చిన సాక్ష్యమేమి?
యేసయ్య ఏర్పాటులో నుండి నేను తొలగిపోను అని నీ ఒప్పుకున్నావు కదా నీ దైవజనుని ఎదుట. పునర్జన్మ అనబడిన బాప్తిస్మమును పొందుకున్నావు కదా. నీ పిలుపును మరిచావు, నీ ఏర్పాటును మరిచావు, నీకున్న యోగ్యతను మరిచావు. ఎందుకు? మందుడవయ్యావు, మందుడవయ్యావు. సైనికుడా, నిద్రపోకు. సైనికుడా, నిద్రపోకు. ఇది నిద్రపోయే సమయము కాదు. ఎలీషా అన్నాడు, ఇదిగో ఇది వెండి బంగారములు సంపాదించుకోవడానికి. మరి వెండి బంగారాలనే సంపాదించుకునే సమయము కాకపోతే నిద్రపోయే సమయమా? కాదు, దేవునితో పోరాడే సమయం, దేవుని ఎదుట పోరాడే సమయం. పరిస్థితులను గురించి దేవుని దగ్గర అంగలార్చే సమయం, దేశ రక్షణ కొరకు ప్రార్థించే సమయం, అనేకులను యేసు రక్తము దగ్గరికి నడిపించే సమయం, లోకానికి పట్టినటువంటి ఆ దరిద్రమును క్రీస్తు సైనికుడు ఎదుర్కొని లయపరచే సమయం. ఇర్మియాకు ఇచ్చిన పిలుపును సంఘము ద్వారా దేవుడు చేయబోయే సమయం. సాతాను స్థావరాలను కూల్చుటకు మనుష్యులను మోసపరుస్తున్న దురాత్మ యొక్క అంతును చూచుటకు ఉపవాసముతో బయలుదేరే సమయం. వ్రత దినమును ప్రతిష్ఠ చేసుకొని బ్రతికే సమయం. ఈ సమయములో నిద్రపోతున్నారు, సంఘాలు నిద్రపోతున్నాయి, దైవజనులు అనబడిన వారు నిద్రపోతున్నారు, ఏర్పరచబడిన వారు నిద్రపోతున్నారు, సోమరులు అవుతున్నారు, మందులు అవుతున్నారు. దేవుని సంఘమా, మేలుకొని మధ్యాహ్నం మేలుకొన. ఒక పొరపాటు నీ జీవిత కాలం వరకు సరిదిద్దుకోలేవు. సమయము వ్యర్థమవుతే దాన్ని తిరిగి పొందలేం. అందుకే మనందరి గురువు, ఆత్మీయ తండ్రి పౌలు సమయమును పోనీయక సద్వినియోగపరచుకోండి. ఈ బోధలు మనకు తెలుసు, ఈ బోధలు మీరు ఎరగని వారు కారు, ఈ వాక్యము మీకు తెలియనిది కాదు. అయినను వివేచన లేకపోవడం వలన మందుడవైపోయావు, అర్థము చేసుకోలేకపోతున్నావు. దేశ పరిస్థితుల కొరకు ప్రార్థించలేకపోతున్నావు, సంఘ పరిస్థితుల కొరకు ప్రార్థించలేకపోతున్నావు, నూతన ఆత్మల కొరకు ప్రార్థించలేకపోతున్నావు. అందుకే దరిద్రము నిన్ను వెంటాడుతుంది. ఏం వెంటాడింది? దరిద్రం. దరిద్రం. ఇరుక్కుపోయావు, ఇరుక్కుపోయావు. యోనా చేప కడుపులో ఇరుక్కుపోయాడు. చేప కడుపులో ఇరుక్కుపోయాడు. నీ బ్రతుకు ఎలాగుందంటే యోనాను పోలి ఉన్నది. ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. చూడండి 2వ అధ్యాయం 3
నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఏం చుట్టుకున్నాయి? నిన్నేం చుట్టుకున్నాయో తెలుసా? ప్రవాహం. నిన్నేం చుట్టుకుంది తెలుసా? అప్పులు. నిన్నేమి చుట్టుకున్నా తెలుసా? రోగములు. నిన్నేమి చుట్టుకున్నా తెలుసా? వ్యాధులు. కష్ట తరంగాలు నిన్ను చుట్టుకున్నాయి. కారణం ఏంటంటే యుద్ధము చేయవాడు యుద్ధమే చేయాలి. సైనికుడెవడును ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. తన్ను దండులో చేర్చుకున్న వానిని సంతోషపరుస్తాడు. ఎంతమంది బిడ్డలు ఉన్నారు సంతోషపరిచేవారు? ఎంతమంది దేవుణ్ణి సంతోషపెట్టేవారు ఉన్నారు? ఉపవాస కూటాలు అయితే ఇంటి దగ్గర పడుకుంటారా? ప్రార్థనలు అయితే ఇంటి దగ్గర పడుకుంటారా? ఎంతమంది మోకాళ్ళ అనుభవమును రుచి చూస్తున్నారు? ప్రార్థన లేకపోతే నీ జీవితానికి ప్రవాహములు చుట్టుకుంటాయి. నీవు ఈరోజు ప్రవాహముల మధ్యలో ఉన్నావు, కష్టముల మధ్యలో ఉన్నావు, చేతబడి శక్తులతో పీడించబడుతున్నావు. నీవు సంపాదించే సంపాదనంతా కొల్లగొట్టబడుతుంది. ప్రవాహముల మధ్యలో ఉన్నా. నువ్వు అనుకుంటున్నావు నీ వల్ల కాదు. కారణం ఏంటంటే మందుడవైపోయావు. విశ్వాసి ప్రార్థించేవాడై ఉండాలి. ఆ రోజు పిఎం సమూయేల్ అయ్య గారు ఇన్ని వేల సంఘములను భారతదేశ వ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తముగా కట్టాడు అని అంటే మంచి సైనికుడు ఆయన. మంచి సైనికుడు. దేవుని చిత్తము చేయుటకు రోషము కలిగిన సైనికుడు ఆయన. కేరళ ప్రాంతములో నుంచి ఆంధ్ర ప్రాంతములోనికి అడుగుపెట్టి ఇన్ని వేల సంఘాలను కట్టిన దైవజనుడు, అపోస్తలుడు. వారు త్యాగము చేశారు. వారు నిద్రపోతే ఈరోజు నీకు పుట్టుకే లేదు. వారు బలిసి మందులైతే ఈరోజు నీకు జీవమే లేదు. ప్రియులారా, దేవుని ఆత్మ ఘోషిస్తుంది, జాగ్రత్త పడు. రోషము తెచ్చుకో, రోషము తెచ్చుకో. నీకేదో వేదాంతం చెప్పుటకు లేను, ఏదో నేను వాక్య నైపుణ్యము కలిగిన వాణ్ణని కాదు. దేవుని ఆత్మ నన్ను రేపుచుండగా నేను సంఘముతో మాట్లాడుతున్న మాటలు. సంఘమా మేల్కొను, లేకపోతే ప్రవాహములలో ఇరుక్కుపోతావు. తర్వాత నీ తరంగములను నీ కరులును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. జలము నీ బ్రతుకు మొత్తము చిక్కుల్లో ఉంది అని చెబుతున్నాడు. పోరాడేవాడే పడుకుంటే ఎలాగండి? పోరాడేవాడే, ప్రార్థించేవాడే నిద్రపోతే ఎట్లా? యుద్ధము చేసేవాడే ఈ జీవన వ్యాపారములో చిక్కుకుంటే ఎలా? నీవు యుద్ధము చేయకపోతే నీ బ్రతుకు మారదు. బెన్నిహీన వచ్చిన నీ బ్రతుకు మారదు. పరలోకములో నుంచి దేవదూతలు వచ్చి నీకు హస్త నిక్షేపణ చేసిన నీ బ్రతుకు మారదు. ఎందుకంటే నీవే యుద్ధము చేయాలి. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో. ఎఫెసీ 6 యుద్ధము చేయమంటున్నాడు. ఏ యుద్ధమో చెప్తున్నాడు.
ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పోరాడటం అంధకారము లోకమును చుట్టుకుంటుంది. ఈ సమయములో మనము పోరాడాలి. పోరాడేవాడా పోరాడు. రోధించే స్త్రీలారా ప్రతిష్ఠ చేసుకో. ప్రార్థించే యవనస్తులారా మీ నడుము కట్టుకోండి. లేకపోతే ప్రవాహ జలములు నిన్ను చుట్టుకుంటాయి. తర్వాత సముద్ర అగాధము నన్ను ఆవరించి నీ జీవితంలో హోప్ ఉండదు. ఒక సందర్భంలో అనిపిస్తుంది దేవుడు నన్ను అసలు చూస్తున్నాడా అని నీవు అనుకుంటావు. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది నీకు. ఒక సందర్భంలో మెంటల్ డిప్రెషన్కు గురైపోతావు. నీ హృదయములో కలవరము రేగుతుంది. ఇక నేను బ్రతకగలనా అనుకుంటున్నావు. ఈ సిచ్యువేషన్ పోవాలంటే మోకరించి ప్రార్థన చేయాలి. అది కూడా అంధకార సంబంధమగు లోకనాథులను ఎదురించే అంతటి బలమైన ప్రార్థన, ప్రతిష్ఠ, వ్రత దినము చేసుకొని ఈ సిచ్యువేషన్ పోవాలంటే సంగమా ప్రార్థించు. లేకపోతే ట్రాప్లో పడిపోతావు. నేను బాగానే ఉన్నాను అనుకుంటావు, కానీ నువ్వు బాగాలేవు. దేవుని స్వరమును వినలేకపోతున్నావు. దేవుని కొరకు పరిగెత్తలేకపోతున్నావు. నీవెక్కడున్నావంటే కాలు జారు చోట ఉన్నావు. నిశ్చయముగా వారు కాలు జారు చోటనే ఉన్నారు. జలములు చుట్టుకుంటున్నాయి, ప్రవాహములు చుట్టుకుంటున్నాయి, సముద్రపు అగాధము చుట్టుకుంటుంది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు. మెసలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. సముద్రపు నాచు తలను చుట్టేసింది, అనగా చెవులను మూసేసింది, కళ్ళను మూసేసింది, నోటిని మూసేసింది. నోరు ప్రార్థించుటకు గుర్తు, దేవుని మహిమను చూచుటకు కన్నులు సాదృశ్యం, దేవుని స్వరమును వినుటకు చెవులు సాదృశ్యం, దేవుని ఆలోచనలు కలిగి ఉండుటకు తల సాదృశ్యం. అయితే ఈ దైవికమైనటువంటి విధానం అంతటిని ఏం చేసింది? ఇప్పుడు చుట్టుకున్నది. ఇక దేవుని స్వరమును వినలేకపోతున్నావు, దేవుని కొరకు ఆలోచించలేకపోతున్నావు, దేవుని మహిమ కొరకు చూచే కన్నులు నీకు లేవు, దేవుని దగ్గర ప్రార్థించే నోరు నీకు లేదేంటంటే లోకమనబడిన నాచు నీకు చుట్టబడి ఉంది. మొసమర్లదు నీకు. అందుకే మొసమర్లని సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. సంగమా, ప్రతిష్ఠించు ఉపవాస దినం. ఉపవాస దినములను ప్రతిష్ఠించు. ఉపవాసముతో ప్రార్థించాలి. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది అన్నపానములు మరచి నీతో గడుపు. కొట్టు, పాడు,
సాతానా వెళ్ళిపోని చెప్పు. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలై. పాడు పాడు, చాపలు కొట్టు. యేసు రాజా. ఓ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయవాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయవాంఛయే. చెబుదామందరం. యేసయ్యా నోరు తెరచి, ఓ ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టను. యేసయ్యా యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా. కొట్టాలి చప్పట్లు. ప్రభువా, నాకు కావాలని అడుగుతావా? ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను. ఆమేన్. యేసయ్యా. యేసయ్యా చప్పట్లు కొడుతూ ప్రభుని అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. అడుగు. నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 బిగ్గరగా. యేసయ్యా. ఓ రబా షబా బాబా బాబా రచ్చందరవర. ఓ రివో సిగరవర రచ్చందరవర సిగర. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. తలకు నాచు చుట్టపడింది. తల పని చేయట్లేదు, చెవులు పని చేయట్లేదు, కన్నులు పని చేయట్లేదు. దేవుని మహిమను చూడలేకపోతున్నాం. దేవుని స్వరమును వినలేకపోతున్నా. దేవుని గురించి ఆలోచించలేకపోతున్నాం. నాచు చుట్టబడి ఉన్నది. సంగమా, నీ తల పని చేయకుండా సాతానుడు నిన్ను కమ్మివేశాడు.
బయటికి రమ్మంటున్నాడు దేవుడు, బయటికి రమ్మంటున్నాడు. నిన్ను పిలుస్తున్నాడు తన స్వరముతో, తన స్వరముతో మరొక్కసారి నిన్ను పిలుస్తున్నాడు. వ్రత దినము సమర్పించుదువుగాక, ప్రతిష్ఠించుదువుగాక. ప్రార్థించే చేతులు నాకు దయచేయండి, ప్రార్థించే చేతులు నాకు దయచేయండి ప్రభువా, ప్రార్థించే చేతులు నాకు దయచేయండి. అందరూ మోకరించుదాం. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పుకోమంటున్నాడు. ఒప్పుకో. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. కళ్ళు మూసుకొని నన్ను క్షమించు అని అడిగిన తర్వాతే దేవుని శరీరం అనబడిన రొట్టెలో నీకు పాలు ఉంటుంది. లేకపోతే నీవు దేవుని సంబంధి కాదు. అందరూ నిలువు మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ఏకాగ్రతతో ప్రార్థించాలి. మీ పాపములను ఒప్పుకుంటూ ప్రార్థించాలి. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభువా. నా తల పని చేయట్లేదు, నా బుర్ర పని చేయట్లేదు, నన్ను సాతానుడు చుట్టుకొని ఉన్నాడు. వివేచన జ్ఞానమును నాకు అనుగ్రహించుతాను. వివేచన జ్ఞానమును నాకు దయచేయండి యేసయ్యా. దేవుని సన్నిధానములో ఇది మొదలుకొని ఉపవాసాలతో ప్రార్థిస్తాను, ఇది మొదలుకొని ప్రార్థిస్తానయ్యా. నిన్ను సంతోషించే బిడ్డగా మారుస్తానయ్యా. దావీదు ఇష్టానుసారుడు, దావీదు ఇష్టానుసారుడు. నీవెప్పుడవుతావు? బతిమలాడు దేవుని దగ్గర, మొర్రపెట్టు దేవుని దగ్గర, దేవుని దగ్గర మొర్రపెట్టు, దేవుని దగ్గర మొర్రపెట్టు, దేవుని దగ్గర మొర్రపెట్టు. యేసయ్యా, యేసయ్యా. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుదేవా, మీ దివ్య నామానికి స్తోత్రాలు. ఈ 3 దినముల ఉపవాస ప్రార్థనలో మీరు మా మధ్యలో ఉండి మీరు నడిపించినందుకు స్తోత్రాలు. ప్రభువా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ మాటలు వినుట కొరకై, మమ్మల్ని మేము సరిచేయుట కొరకై ఇవి ఇచ్చినటువంటి దినములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ప్రతిష్ఠిత దినములను బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నాం. నీ సన్నిధానంలో ఎంతమంది అయితే నాయన ఈ దినం ప్రభు ఈ యొక్క కూడికలో ఉండి ఈ 3 దినాలు నీ సన్నిధానంలో ఉన్నారు, వారందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరుచుమని ప్రార్థన చేయించున్నాం. ప్రతిదినం మీరు సరిచేసిన విధానము కొరకు స్తోత్రాలు అయ్యా. ప్రభువా తండ్రి, గడిచిన కొన్ని నెలలుగా అయ్యా తండ్రి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, మా రాష్ట్రములో తండ్రి భయంకరమైన పరిస్థితులు ఉండగా అయ్యా నీ క్షేమమును మీరు మాకు ఇచ్చారు, మీ బలమును మాకు ఇచ్చారు, మీ కాపుదలు ఇచ్చారు. ప్రభా, లోకములో ప్రజలు వెళ్ళినట్టే మేము వెళ్ళాము, ప్రజలు పని చేసినట్టే మేము పని చేసాము, ప్రజలు ఉన్న చోటనే మేము ఉన్నాము. అయినా మమ్మల్ని మీరు